హాయ్ ఫ్రెండ్స్. విష్ణువు తల ఎలా తెగిపోయింది? లక్ష్మీదేవి విష్ణువుని ఎందుకు శపించింది? ఆ సమయంలో ఆది పరాశక్తి ఏం చేసింది? ఇలాంటి మరిన్ని ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ యొక్క కంటెంట్ దేవి భాగవతం మొదటి స్కందం నుండి తీసుకోవడం జరిగింది. ఇక మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సూతుడు శౌనకాది మునులకు దేవీ భాగవత పురాణాన్ని వివరిస్తున్నాడు. అప్పుడు శౌనకాది మునులు సూతుణ్ణి ఇలా అడిగారు: సర్వకారణకారుడు జగన్నాథుడైన విష్ణుమూర్తి తల తెగిపడడం ఏమిటి? ఆ తర్వాత గుర్రపు తల తెచ్చి అతికించడం ఏమిటి? హయగ్రీవుడు కావడం ఏమిటి? ఇదంతా చాలా విడ్డూరంగా ఉందే, కాస్త మాకు వివరించి చెప్పండి అని ప్రార్థించాడు. దానికి సూతుడు: ఓ మహామునులారా, పరమ తేజస్వి దేవాతి దేవుడైన విష్ణుమూర్తి జీవితంలో జరిగిన అపూర్వ సంఘటన గురించిన విషయం చెబుతున్నా. ఒకానొకప్పుడు విష్ణువు 10,000 సంవత్సరాల పాటు రాక్షసులతో భయంకరంగా మహాయుద్ధం చేసి బాగా అలసిపోయాడు. ఎక్కుపెట్టి ఉన్న ధనస్సును అలాగే ఒక సమతల ప్రదేశంలో నేల కానిచ్చి పై కొనపై తలపెట్టి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇప్పుడు అలసట వల్ల తొందరగా నిద్ర పట్టేసింది. గాఢ నిద్రలోకి వెళ్ళాడు. అంతలో యజ్ఞం చేయాలని తలపెట్టిన దేవతలు బ్రహ్మను, శివుడిని తీసుకొని విష్ణులోకానికి వెళ్ళారు. తీరా చూస్తే విష్ణులోకంలో విష్ణుమూర్తి కనబడలేదు. దాంతో వాళ్ళు దివ్య దృష్టితో చూశారు. యుద్ధం ముగిసి నిశ్శబ్దంగా ఉన్న రణరంగంలో ధనస్సు మీద నిలబడి నిద్రిస్తున్న విష్ణుమూర్తి కనిపించాడు. అంతే, అందరూ అక్కడికి చేరుకున్నారు. ఎంత పిలిచినా స్వామి నిద్ర నుండి మేలుకోలేదు. నిద్ర లేపడం ఎలాగా? ఏదైనా ఉపాయం ఆలోచించండి అన్నాడు దేవేంద్రుడు. నిద్రభంగం చేయకూడదు, మహాపాపం. కానీ ఈ యజ్ఞాన్ని ఆపలేము అంటూ సందేహంలో పడ్డాడు శంకరుడు. బ్రహ్మదేవునికి ఒక ఉపాయం తట్టింది. ఒక బ్రహ్మిని, అంటే ఒక చేద పురుగుని సృష్టించాడు. ఆ పురుగుని ధనస్సు యొక్క వెంటినారిని కొరుకమంటాడు. అప్పుడు ఆ ధనస్సు జారిపడుతుంది. అప్పుడు విష్ణువు నిద్రలేస్తాడు. దేవకార్యం నెరవేరుతుందని పథకాన్ని చెప్తాడు. అందరూ అంగీకరిస్తారు. కానీ ఆ చేద పురుగు ఒక సందేహాన్ని విన్నవించుకుంటుంది. బ్రహ్మదేవ, జగద్గురు అయిన విష్ణుమూర్తికి నిద్రాభంగం చేయమంటావా? ఎలా చేయను? నిద్రాభంగం, కథాభంగం, దాంపత్య భేదనం, తల్లి బిడ్డలను విడదీయడం ఇవి బ్రహ్మహత్యతో సమానమైన మహాపాపాలు కదా. పోని ఇంత పాపానికి ఒడిగడితే నాకు జరిగేదేమిటి? వింటినారిని తింటే నాకు దక్కే ఫలం ఏమిటి? సర్వపాపాలకు స్వార్థమే కదా మూలం. కొరకడం నా స్వార్థమే, ఫలం మాట ఏమిటి? చేదపురుగు ప్రశ్నకు బ్రహ్మదేవుడే సమాధానం చెప్పాడు. ఓ చేదపురుగా, నీకు యజ్ఞంలో భాగం కల్పిస్తాము. హోమగుండంలో ఆవిష్యులు వేల్చేప్పుడు అటూ ఇటూ చెదిరిపడే భాగాలు ఇక నీదే. త్వరగా విష్ణుమూర్తిని నిద్రలేపు అని ఒప్పించాడు. చేదపురుగు వెళ్ళింది. నేలపై ఆని ఉన్న ధనస్సు యొక్క వింటినారిని కొరికింది. ఒక పెట్టున ధనస్సు ఎగిసిపడింది. భీకర శబ్దం వచ్చింది. దేవతలంతా భయపడ్డారు. బ్రహ్మాండం సంక్షోభించింది. భూమి కంపించింది. సముద్రాలు ఎగిసిపడ్డాయి. తిమింగలాలకు వణుకు పుట్టింది. పర్వతాలు కదిలాయి. హఠాత్తుగా సూర్యుడు అస్తమించాడు. ఇక నలువైపులా అంధకారం వ్యాపించింది. ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో తెలియక కలవరపడుతున్నారు దేవతలంతా. ఓ శౌనకాది మునులారా, ధనస్సు పైకొనకు ఆనించి ఉన్న విష్ణువు శిరస్సు ఒక్క క్షణంలో తెగి ఎటో ఎగిరి ఎక్కడో పడింది. కొంతసేపటికి చీకటి వెళ్ళిపోయింది. బీభత్సం శాంతించింది. శిరస్సు లేనటువంటి మొండం ఒకటి కనిపించింది. దేవతలు భయపడ్డారు, నిశ్చేష్టులయ్యారు. ఓ జగన్నాయక, నువ్వు దేవదేవుడవు, సనాతనుడవు. ఏమిటి ఈ దారుణము? ఏమిటి ఈ మాయ? మీ శిరస్సును ఎవరు ఖండించారు? ఏమైపోయింది? మీరే ఇలా అయిపోతే ఇక దేవతల్లో మిగిలేది ఎవరు? అంతా మరణిస్తారు. మీ పట్ల మాకు ఉన్న ప్రేమ, గౌరవం, ఆధారం ఏమైపోయాయి? స్వార్థం ఆవరించి నిన్ను పోగొట్టుకున్నాము. ఇప్పుడు ఏడుస్తున్నాము. మేము తలపెట్టిన యజ్ఞానికి యక్షులు, రాక్షసులు కల్పించిన విఘ్నం కాదే కాదు, మాకు మేమే చేసుకున్నాం. స్వయంకృతం. ఎవరిని నిందిస్తాం? అందరం పరాధీనులమే. ఏం చేస్తాం? ఎక్కడికి పోతాం? మాకు ఇంకా రక్షకుడు ఎవరు? ఇది సాత్విక మాయ. అన్ని మాయలకు అధిపతివి, జగత్వి. నీ శిరస్సే ఎగిరిపోయింది అంటే ఏమి అనాలి? ఇలా దిక్కుతోచక విలపిస్తున్నారు దేవతలంతా. పరిస్థితిని గమనించాడు బృహస్పతి.
దేవతలను ఓదారుస్తూ, "ఓ దేవతలారా, బాధపడడం వల్ల ఉపయోగం లేదు. ఏదైనా ఉపాయం ఆలోచించండి" అన్నాడు. దానికి బ్రహ్మదేవుడు, "ఓ దేవతలారా, మహాదేవిని ధ్యానించండి. ఆ దేవి మనకు దారి చూపుతుంది" అన్నాడు. ఈ సలహాతో దేవతలంతా వెంటనే దేవిని ప్రార్థించారు. అప్పుడు వారిని కరుణించి దేవి ప్రసన్నురాలైంది. కనిపించకుండా ఆకాశవాణిగా వినిపించింది, "ఓ దేవతలారా, చింతించకండి. వేదస్థులతో నేను తృప్తి చెందాను. మీరు కుదుటపడండి. విష్ణుమూర్తి శిరస్సు అలా అవ్వడానికి కారణం ఉంది. ఈ ప్రపంచంలో అకారణంగా ఏదీ జరగదు. ఇప్పుడు జరిగిన దానికి కారణం ఏమిటో చెబుతాను వినండి." విష్ణుమూర్తి ఒకరోజు తన భార్య లక్ష్మీదేవి అందమైన వదనార విందం చూసి నవ్వుకున్నాడు. ఎందుకబ్బా అనుకుంది లక్ష్మీదేవి. నా ముఖం వికృతంగా కనిపించిందా, లేకపోతే ఎందుకు ఇలా నవ్వుతాడు అని ఆలోచిస్తుంది. మనస్సులో కోపం బగ్గుమంది. తామసీ శక్తి ఆమెలో ప్రవేశించింది. ఇది భవిష్యత్తులో దైవ కార్యం కోసమే. పట్టరాని ఆ కోపంతో భర్తను శపించింది. "నీ శిరస్సు తెగిపోవుగాక" అనేసింది. ఆ శాపం ఇప్పుడు కార్యరూపం దాల్చింది. శిరస్సు వెళ్ళి ఉప్పు సముద్రంలో పడిపోయింది. "ఓ దేవతలారా, ఈ సంఘటనకు మరో కారణం కూడా ఉన్నది. అది చెబుతాను వినండి." ఒకప్పుడు హయగ్రీవుడు అనే మహావీర రాక్షసుడు సరస్వతీ నదీ తీరంలో పరమ దారుణంగా తపస్సు చేశాడు. మాయా బీజాత్మకమై ఏక అక్షరమైన మంత్రాన్ని ఘోర నిష్ఠతో జపించాడు. అప్పుడు నేను తామస రూపంతో అనుగ్రహించాను. ఏ రూపంతో ధ్యానించాడో ఆ రూపంతో సింహవాహనంపై కనిపించాను. అతని తపస్సుకు సంతోషించి వరం కోరుకోమన్నాను. నా రూపాన్ని చూసి సంతోషించి నా చుట్టూ ప్రదక్షిణం చేశాడు. ఆనంద బాష్పాలను అద్భుతంగా స్పృశించాడు. "ఏ జగదీశ్వరి, పంచభూతాలు నువ్వే, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ నీవే" అంటూ స్మృతించాడు. దానికి సంతోషించిన నేను, "హయగ్రీవ, నీ తపస్సుని, నీ స్తోత్రానికి సంతోషించాను. నీ కోరిక ఏమిటో చెప్పు" అన్నాను. దానికి హయగ్రీవుడు, "మాత, నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించు" అన్నాడు. "హయగ్రీవ, ఇది అసంభవం. పుట్టినవాడు చావక తప్పదు. అలాగే మరణించినవాడు తిరిగి పుట్టక తప్పదు. ఇది లోకంలో స్థిరపడిన మర్యాద. దీనికి భిన్నంగా నువ్వు అమరుడివి ఎలా అవుతావు? కుదరదు. కావున రాక్షసోత్తమ, మరణం తప్పదు అనే మాటను నిశ్చయంగా మనసులో పెట్టుకొని బాగా ఆలోచించి నీ ఇష్టమైన వేరే ఏదైనా వరాన్ని కోరుకో" అన్నాను. అప్పుడు హయగ్రీవుడు, "దేవి, నా వంటి ఆకారం ఉన్న హయగ్రీవుని చేతిలో తప్ప మరెవరి చేతిలో నాకు మరణం ఉండకూడదు" అంటూ వరాన్ని కోరుకున్నాడు. "ఓ రాక్షస మహావీర, తదాస్తు. ఇక వెళ్ళు. వెళ్ళి సుఖంగా రాజ్యాన్ని పరిపాలించుకో. హయగ్రీవుడి చేతిలో తప్ప మరెవరి చేతిలో మరణించవని వరాన్ని ఇచ్చి నేను అంతరార్థం అయ్యాను." ఆ హయగ్రీవ రాక్షసుడు పట్టరాని సంతోషంతో ఇంటికి వెళ్ళి అక్కడి నుండి వేద విధులను, మునులను దారుణంగా హింసించడం మొదలుపెట్టాడు. ఆ దుష్టుని సంహరించగలిగేవాడు ఈ భూమి మీద ఎవరూ లేరు. అందుచేత ఓ దేవతలారా, ఒక అందమైన గుర్రపు తలని తీసుకురండి. దానిని విష్ణుమూర్తి మొండానికి దేవశిల్పి అయిన స్పష్ట దాన్ని నేర్పుగా అతికిస్తాడు. అప్పుడు హయగ్రీవ భగవంతుడు రాక్షసుని సంహరిస్తాడు. ఇది దేవ కార్యమని దేవి చెప్పిన మాటలను దేవతలంతా విన్నారు. ఆ తర్వాత దేవతలంతా దేవశిల్పిని వేడుకున్నారు. అతడు దగ్గరలో ఉన్న గుర్రపు తలను వెంటనే ఖడ్గంతో ఖండించాడు. ఆలస్యం చేయకుండా విష్ణుమూర్తి శరీరానికి గుర్రపు తలని కలిపాడు. అప్పుడు హయగ్రీవ భగవానుడు ఆవిర్భవించాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ రాక్షసుడిని మట్టుపెట్టాడు. హయగ్రీవ భగవంతుడు ఇలా హయగ్రీవ స్వామిగా ఆవిర్భవించాడని సూతుడు శౌనకాది మహామునులకు చెప్పాడు. ఈ దైవ కార్యం కోసమే విష్ణుమూర్తి తల తెగిపోవలసి వచ్చిందని చెప్పాడు. ఫ్రెండ్స్, ఈ యొక్క హయగ్రీవ కథను విన్నవారు అన్ని బాధల నుండి విముక్తులు పొందుతారని దేవి భాగవతం చెబుతుంది. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.